నీవు నాకు ఉత్తరమిచ్చే దేవుడవయ్యా, నీవు నాకు జవాబిచ్చే దేవుడవు. నిజమే, కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాకపోతే ఏమనుకుంటామంటే, అయ్యా నాకే ఎందుకు జవాబు రావటం లేదు, నా పక్క వారికి అన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి, వారి కుటుంబము దీవించబడుతుంది, వారు ఆశీర్వదించబడుతున్నారు, మా కుటుంబం ఏమిటి ఇలా ఉంది అని ఆలోచన వస్తుంది. కొందరు జీవితంలో ఆలోచన వస్తుంది, ఏంటి నలుగుపోతున్న స్థితి, ఏంటి కృంగిపోతున్న స్థితి, నా జీవితం ఏమిటి, నా బిడ్డల జీవితం ఏమిటి, ఏమైపోతుంది నా జీవితం, ఎంత ఇరుకులో నేనున్నానే, ఎలా లేవనెత్తబడతానని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ఇరుకులో ఉండగా నేను నీకు విశాలతను కలుగ చేయవాడును. నువ్వు నన్ను అడిగావు, అడుగువాడు పొందుకుంటాడని నువ్వు నమ్మావు కనుక అడుగువారు ప్రతి వాడును పొందుకుంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, మనం ఇరుకులో ఉండగా మనకు విశాలతను చూపించగలిగిన వారు ఎవరు కూడా ఉండరు. ఇరుకులో ఉంటే చూసి సంతోషిస్తారు, ఇరుకులో ఉంటే చూసి నవ్వుతారు, వీరి జీవితం అయిపోయిందని చెప్పుకుంటారు. ఒకవేళ నీ జీవితం అయిపోతుందని చుట్టుపక్కల వారు అందరూ చెప్పుకున్నా, నేను నీకు విశాలమైన మార్గమును చేయబోతున్నాను, ఇరుకులో నీకు విశాలతను నేను దయచేయబోతున్నాను. ఏ మార్గము గుండా ఉన్నావో, ఏ మార్గములో ఉంటే అది నీకు ఇరుకుగా ఉందో అందులో నుంచి దేవుడు తీసి నూతనమైన దీవెనలతోను ఆశీర్వాదంతో ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించగలిగిన దేవుడు.